టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. రాబో 24, 25, 26 జనవరి 2025 విశాఖ మహానగరంలో ఏబీవీపీ ఆంధ్రప్రదేశ్ యొక్క 43వ రాష్ట్ర మహాసభలు అతి ఘనంగా నిర్వహించుకోబోతున్నాం. ఈ యొక్క అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్గనైజేషన్గా ఈ సంవత్సరం కూడా తన యొక్క మెంబర్షిప్ని 57,85,877 మెంబర్షిప్తో ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచి మరి ఈ యొక్క 1949 నుంచి అనేక విషయాలపై స్టూడెంట్ గొంతుగా వినిపిస్తున్నటువంటి ఏకైక ఆర్గనైజేషన్ అని మరొకసారి రుజువు చేసుకోవడం జరిగింది. అదే తరుణంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విద్యార్థుల గొంతు ఏ విధంగా ఉండాలి, వారి యొక్క సమస్యలపైన ఏదైతే పరిష్కారం కోసం అనునిత్యం వాయిస్ని వినిపిస్తున్నటువంటి ఆర్గనైజేషన్ కూడా ఆంధ్రప్రదేశ్లో ఏబీవీపీ మాత్రమే అని చెప్తున్నాం. అలాగే ఈ యొక్క రాష్ట్ర మహాసభలు 75 సంవత్సరాలు పూర్తి అయింది. ఏబీవీపీ స్థాపించి 77 సంవత్సరంలో అడుగుపెట్టున్నాం. అదేవిధంగా ఈ యొక్క భారత రాజ్యాంగం కూడా అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న తరుణంలో ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆంధ్రప్రదేశ్ విశాఖ నగరంలో తన 43వ రాష్ట్ర మహాసభలు నిర్వహించుకోబోతున్నది. దీనికి సంబంధించినటువంటి ఉద్ఘాటన ఇనాగరల్ సెషన్లో చల్లా రాజేంద్ర ప్రసాద్ గారు, కాంటినెంటల్ కాఫీ చైర్మన్, అలాగే అంబట్టి రాయుడు గారు, పూర్వ భారతీయ క్రికెట్ ప్లేయర్ వారు ఈ యొక్క ఉద్ఘాటన సెషన్లో ఉంటారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తరపు నుంచి మా ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ డాక్టర్ వీరేంద్ర సోలంకి గారు కూడా ఈ యొక్క ఉద్ఘాటన సెషన్లో ఉంటారు. అలాగే ఏదైతే ప్రస్తుతం మనం చూస్తున్నాం, నూతన ప్రభుత్వం ఏర్పడి దాదాపు 7 నెలలు పూర్తవుతున్నప్పటికీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను ఈ విద్యార్థి లోకానికి అలాగే యువతకు ఇచ్చినటువంటి హామీల పైన ఎటువంటి మాటలు మాట్లాడినటువంటి ఈ యొక్క విద్యాశాఖ మంత్రి, అలాగే ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి తరుణంలో సొసైటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఒక 5 అంశాలలో మనందరిలో కూడా మార్పు రావాలి అని చెప్పి పంచపరివర్తన్ అనే ఒక అంశం పైన ఈ ఒక ఉపన్యాసం ఉండబోతుంది. దానికి సంబంధించి మా ఆల్ ఇండియా సహ సంఘటన కార్యదర్శి బాలకృష్ణ గారు ఈ యొక్క ఉపన్యాసంలో పాల్గొంటారు. అలాగే ఏదైతే స్టూడెంట్కి నిజంగా క్యాంపస్లో కావాల్సినటువంటి హ్యాపీ అండ్ మీనింగ్ఫుల్ క్యాంపస్ లైఫ్ పైన ఒక ఉపన్యాసం ఉండబోతుంది. అది మా క్షేత్ర సంఘటన కార్యదర్శి శివకుమార్ గారు తీసుకుంటారు. అలాగే ఏదైతే ఇంతకుముందు చెప్పినట్టు 75 సంవత్సరాలు ఈ యొక్క భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సందర్భంలో నిజమైన రాజ్యాంగం ఏంటో ఈ యొక్క విద్యార్థులకి అందజేయాలని చెప్పి ఈ యొక్క రాజ్యాంగ స్ఫూర్తిని వాళ్ళలో ముందుకు తీసుకెళ్లాలని చెప్పి రాజ్యాంగం పైన కూడా ఒక సెషన్ నిర్వహించుకోబోతున్నాం. దానికి సంబంధించి ఆర్ఎస్ఎస్ ఆంధ్రప్రదేశ్ ప్రాంత సహ కార్యవాహ మాలపాటి శ్రీనివాస్ గారు ఈ యొక్క ఉపన్యాసాన్ని తీసుకోబోతున్నారు. అలాగే 25వ తేదీన ఈ యొక్క సాగర తీరం అంతా కూడా కాషాయపు కాగడ జెండాలతో కాషాయమవుతూ ఈ యొక్క బహిరంగ ర్యాలీ ఉంటుంది. ఈ యొక్క ర్యాలీలో విద్యార్థి నాయకుల గొంతును కూడా పబ్లిక్ మీటింగ్లో వినిపించబోతున్నాం. దాంతోపాటు ఏబీవీపీ ఈ యొక్క 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంత ప్రధాన భూమిక పోషించడానికి కారణమైనటువంటి ఒక గొప్ప వ్యక్తి జనమంచి గౌరీ శంకర్ గారు. వారి యొక్క స్ఫూర్తి ముందుకు తీసుకెళ్లడం కోసం వారి పేరు మీద ఏదైతే సొసైటీలో 40 సంవత్సరాలకి లోబడి సొసైటీ కోసం సమాజ సేవలో పాల్గొంటున్నటువంటి వ్యక్తికి ఈ యొక్క జనమంచి గౌరీ శంకర్ గారి పేరు మీద యువ పురస్కారాన్ని అందించబోతున్నాం. దీనికి సంబంధించి ఎం శ్రీకాంత్ గారు ప్రముఖ సినీ యాక్టర్ వారు దీంట్లో చీఫ్ గెస్ట్గా పాల్గొనబోతున్నారు. ఈ విధంగా అనేక విషయాల్లో ఏబీవీపీ విద్యార్థుల మధ్యలో రాష్ట్ర వ్యాప్తంగా 1500 మంది విద్యార్థి పరిషత్ కార్యకర్తలు ఈ యొక్క కాన్ఫరెన్స్లో పాల్గొనబోతున్నారు. ఇందులో నూతన అధ్యక్ష కార్యదర్శులను కూడా రాబో సంవత్సరానికి అనౌన్స్ చేయబోతోంది ఏబీవీపీ ఆంధ్రప్రదేశ్. లాస్ట్లో ఈ యొక్క నూతన రాష్ట్ర కమిటీని కూడా అనౌన్స్ చేసి తదుపరి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలపైన కావచ్చు, సొసైటీలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలపైన కావచ్చు, ఏబీవీపీ ఎటువంటి కార్యాచరణ రూపొందిస్తుందో అనే విషయం పైన క్లియర్ కట్ గైడెన్స్ ఇచ్చి ఆ డైరెక్షన్ని తదుపరి కాన్ఫరెన్స్ పూర్తయిన తర్వాత జరిగే
పబ్లిక్ ప్రెస్ మీట్లో మీ అందరి ముందు ఉంటాం. కాబట్టి మీ అందరి సహకారంతో 43వ రాష్ట్ర మహాసభల్ని విజయవంతం చేయాలని ఈ యొక్క విశాఖ నగరానికి విచ్చేస్తున్నటువంటి విద్యార్థి పరిషత్ కార్యకర్తలందరూ తీపి గుర్తులతో ఇక్కడికి ఇక్కడి నుంచి వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ భారత్ మాతాకి జై. విశాఖపట్నంలో 2003లో ఇక్కడ మేము రాష్ట్ర మహాసభలు నిర్వహించుకోవడం జరిగింది. 21 సంవత్సరాల తర్వాత మరొకసారి విశాఖ మహానగరంలో ఈ యొక్క రాష్ట్ర మహాసభలు పెద్ద మహాసభలు జరగబోతుంది. ఈ మహాసభలకి సుమారు రాష్ట్ర వ్యాప్తంగా 2000 మంది డెలిగేట్స్ రాబోతున్నారు. దీనికి ఒక పెద్ద స్వాగత సమితి ఏర్పడటం జరిగింది. విశాఖపట్నంలో ఉండే ప్రముఖులు అందరూ కూడా ఆ యొక్క స్వాగత సమితిలో పెట్టడం జరిగింది. మన కలిదిండి రఘు గారు రఘు ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్కి సంబంధించిన అధినేత దాని చైర్మన్గా ఉండటం జరిగింది. అందరం కలిసి ఈ యొక్క విద్యార్థులందరినీ స్వాగతం పలికే కార్యక్రమాన్ని ఈ యొక్క మహాసభల్లో చేయబోతున్నాం. ఈ సంవత్సరం 43వ ఏబీవీపీ మహాసభలు కూడా చాలా ప్రత్యేకత సంచరించుకుంది. ముఖ్యంగా ఏ స్ఫూర్తితో అయితే సిద్ధాంతంతో అయితే ఈ యొక్క విద్యార్థి పరిషత్ 1949లో ఏర్పడిందో ఆ యొక్క గంగా ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తవుతున్న శుభ తరుణంలో ఈ యొక్క సభలు విశాఖపట్నంలో జరగటం మీ అందరం కూడా అది చాలా శుభసూచకంగా భావిస్తున్నాం. అలాగే ఈసారి ఈ యొక్క రాష్ట్ర మహాసభల యొక్క థీమ్ ఏంటంటే రాజ్యాంగ స్ఫూర్తితో విద్యార్థి లోకం ఏ విధంగా ముందుకు నడవాలి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానం ఆయన్ని ఏ విధంగా అనుసరించాలి, ఏ విధంగా మనం ఆయన గురించి ఆచరణలో అనేక రకాల విషయాలు తీసుకురావాలి అనే అంశం పైన ఈ యొక్క సభలు నిర్వహించుకోవడం పోతున్నాం. అలాగే ఈ సంవత్సరం అనేక మంది త్యాగధనులు ఎవరైతే దేశం కోసం తనువును చాలించిన అనేక మంది వీరుల యొక్క స్ఫూర్తి కూడా ఈ యొక్క రాష్ట్ర మహాసభల్లో ఇవ్వటం జరుగుతుంది. మన ప్రాంతానికి సంబంధించిన విప్లవ వీరులు అనేక మంది కేవలం అల్లూరి సీతారామయ్య కాకుండా ఎవరైతే మర్రి కామయ్య లాంటి అలాగే గంటం ధర మల్లు ధర వీళ్ళందరి యొక్క స్ఫూర్తి ఇవ్వటం, ముఖ్యంగా గిరిజన విప్లవకాలకు సంబంధించిన అంశాన్ని కూడా ఈ యొక్క సమావేశంలో స్ఫూర్తి ఇచ్చే విధంగా విద్యార్థి లోకాన్ని తెలియజేయటం. అలాగే ఈ సంవత్సరం 300 ఏళ్లు పూర్తయింది. అహల్యాబాయ్ హోల్కర్ అని గొప్ప సంస్కర్త దేశంలో ధార్మికతను పెంచడానికి మహిళలకు విద్యను అందించడానికి అనేక రకాల పాఠశాలలు అనేక రకాల చౌల్టీసు దేశవ్యాప్తంగా ఆవిడ ప్రారంభించడం, అలాగే విధర్మీయుల పరిపాలన కారణంగా ధ్వంసమైన దేవాలయాలు పునర్నిర్మాణం చేయడం, కాశీ విశ్వేశ్వర స్వామితో పాటు అన్ని జ్యోతిర్లింగాలని కూడా పునర్జీవనం చేసిన గొప్ప మహిళ ఆవిడ. హోల్కర్ సంబంధించిన సామ్రాజ్యానికి పట్టపు రాణిగా ఉంటూ మొత్తం యావత్ ఆస్తి కూడా మొత్తం సమాజానికి దారిపోసిన ధీరోదాత, అలాగే విద్యను అందించడంలో కూడా గొప్ప సంస్కర్త, అనేక రకాల మూఢనమ్మకాలపై ఆ రోజు జరిగే వైషమ్యాలపై పోరాటం చేసిన ధీరురాలు కనుక ఆవిడ 300 సంవత్సరాల యొక్క ఆవిడ జన్మతిథిని సంబంధించి కూడా కార్యక్రమం. అలాగే మన దేశానంతా ఏకతాటిపైన నిలిపిన సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క 150 జయంతి కూడా ఈ యొక్క సమావేశాల్లో దానికి స్ఫురణ తీసుకురావటం, అలాగే బిర్సా ముండా ఆయనది కూడా 150వ జయంతి, దాన్ని కూడా ఈ సమావేశంలో స్ఫూర్తి తీసుకొచ్చే విధంగా ముందుకెళ్ళటం. అలాగే మా అఖిల భారత విద్యార్థి పరిషత్ సంబంధించి ఈ విధంగా దేశవ్యాప్త రూపుకి కల్త ఆ విధంగా దశ దిశలా పెరగడానికి కారణమైన యశ్వంతరావు కేల్కర్ యొక్క 100వ జయంతి కూడా ఈ సంవత్సరమే. సో ఆయన స్ఫూర్తి ఇవన్నీ కూడా విద్యార్థి లోకానికి తీసుకురావాలనే ఒక ప్రయత్నం. కేవలం విద్యార్థి అంటే రేపటి పౌరుడు అనే అభిప్రాయం ఉందో అభిప్రాయాన్ని పక్కన పెడుతూ నేటి విద్యార్థి నేటి పౌరుడు అని చెప్పి అఖిల భారత విద్యార్థి పరిషత్ భావిస్తుంది. కనుక కేవలం విద్యారంగ సమస్యలతో పాటు సమాజంలో జరుగుతున్న అనేక రకాల విషయాలు, అలాగే దేశానికి సంబంధించిన రాజ్యాంగానికి సంబంధించిన అలాగే స్ఫూర్తి ప్రదాతలైన వీళ్ళందరి గురించి తెలుసుకోవాలి. రేపు సమాజంలో ఒక నాయకుడిగా ముందుకెళ్ళాలి. స్వామి వివేకానంద స్ఫూర్తితో పాటు అనేక మంది దేశం కోసం తనువు చాలించిన వ్యక్తులు, అలాగే దేశభక్త పూరిత యువతని తయారు చేసే ఒక గొప్ప యజ్ఞంలో అఖిల భారత విద్యార్థి పరిషత్ నడుస్తుంది. కనుక అటువంటి గొప్ప సంస్థలో మీ అందరూ పనిచేయడం జరిగింది. ఆ సంస్థ సంబంధించిన రాష్ట్ర మహాసభలు విశాఖపట్నంలో జరగటం మీ అందరం గర్వకారణంగా భావిస్తున్నాం. కనుక విశాఖపట్నం పౌరులందరూ కూడా నేను స్వాగతం పలకాలని కోరుకుంటున్నాం. ఈ 3 రోజులు జరగబోయే సమావేశాలు అనేక రకాల విద్యారంగ సమస్యల పట్ల ప్రభుత్వానికి అనేక రకాల హెచ్చరికలతో పాటు సూచనలు కూడా ఇవ్వటం జరుగుతుంది. కొత్త ప్రభుత్వం వచ్చింది. కొత్త ప్రభుత్వంతో పాటు విద్యార్థి లోకానికి నిరుద్యోగులు కూడా అనేక ఆశలతో ఎదురు చూస్తున్నారు. కనుక ఆ యొక్క ఆశల్ని వాళ్ళు తీర్చే విధంగా ఏ విధంగా ముందుకెళ్లాలని, అలాగే
కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఎన్ఈపీ తీసుకున్న న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చిందో ఆ స్ఫూర్తిని రగిల్చే విధంగా ఈ ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్ళాలి అనే విషయాలు తప్పనిసరిగా ఈ యొక్క సమావేశంలో చర్చ చేయడం జరుగుతుంది. విద్యార్థులపైన తీర్మానం చేయడం జరుగుతుంది. అలాగే యువతకి స్ఫూర్తి కలిగించే విధంగా ఒక యువ పురస్కార్ జనమంచి గౌరీశంకర్ గారి పేరు మీదట ఆ యొక్క యువ పురస్కార్ ఈసారి ఇవ్వబోతున్నారు. ప్రతి సంవత్సరం కూడా మన ప్రాంతంలో విశిష్ట సేవలు అందించిన యువతకి ఇవ్వటం జరుగుతుంది. ఆ విధంగా ఈసారి ఒంగోలు జిల్లాకు సంబంధించిన శ్రీమతి సయ్యద్ షవనాజ్ అనే ఆవిడ దివ్యాంగులకు సంబంధించిన ఒక చాలా గొప్ప యాక్టివిటీ ఒంగోలు ప్రాంతంలో చేస్తుంది. ఆ విధంగా సయ్యద్ షానవాజ్ శ్రీమతి సయ్యద్ ఆ అమ్మాయికి ఇవ్వటం జరుగుతుంది. ఆ విధంగా దీనికి ఒక కమిటీ ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా అందరి దగ్గర అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో బాగా మెరుగ్గా చేసిన వ్యక్తుల్ని అక్కడ కూడా సర్వే చేయడం జరుగుతుంది. తద్వారా వాళ్ళకి యువ పురస్కారం ఇవ్వటం జరుగుతుంది. దానికి నగదు బహుమతితో పాటు ఒక షీల్డ్ అలాగే దానికి ఒక సైటేషన్ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఆ విధంగా ఈ యొక్క కార్యక్రమానికి అనేక మంది పెద్దలు వస్తున్నారు. మనకి తెలిసిన అనేక మంది పారిశ్రామికవేత్తలు రాజేంద్ర ప్రసాద్ గారు, అలాగే మన అంబటి రాయుడు మన క్రికెటర్, అలాగే హీరో శ్రీకాంత్, వీళ్ళందరూ కూడా ఈ యొక్క సమావేశాలకు రాబోతున్నారు. ఈ యొక్క 3 రోజుల సమావేశాన్ని మీరు పూర్తి స్థాయిలో కవరేజ్ చేయాలని చెప్పి విద్యార్థులతో అనేక రకాల విషయాలు మాట్లాడితే రాష్ట్ర వ్యాప్త యువత యొక్క ఆలోచన సరళి కూడా మీ అందరికీ తెలుస్తుంది. అలాగే మన ఏయూ ఇంజనీరింగ్ కాలేజీలో ఏదైతే హెలికాప్టర్ గ్రౌండ్ ఉందో ఆ గ్రౌండ్లో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించబోతున్నారు. కనుక మీరందరూ కూడా తప్పనిసరిగా రేపు కూడా అవకాశం ఉంటే వచ్చి అక్కడ ఏవైతే ఏర్పాట్లు జరుగుతున్నాయో అవన్నీ వీక్షించాలని, అలాగే 24వ తారీఖు ఉదయం ఉద్ఘాటన కార్యక్రమం ఇనాగరల్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ ప్రోగ్రామ్ని పూర్తి స్థాయిలో కవరేజ్ చేయాలని చెప్పి మీ అందరినీ కోరుతున్నాం. అలాగే 26వ తారీఖు సంబంధించిన గౌరీ శంకర్జీ యొక్క యువ పురస్కార్ సంబంధించిన కార్యక్రమంలో కూడా మీరు హాజరవ్వాలని చెప్పి మీ అందరినీ కూడా కోరి ప్రార్థించడానికే ఈ యొక్క సమావేశం. ఆ విధంగా మీ అందరూ వస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.